ప్రభు పేరట అందరికీ వందనములు. మీ తలలెత్తుకొనుడి, మీ విడుదల సమీపించుచున్నదనెను. లూకాసు వార్త 21వ అధ్యాయం 28వ వచనం. మనం ఒక క్రొత్త సంవత్సరంలోకి ప్రవేశించాం. మనకు క్రొత్త శ్రమలు, కొత్త పరీక్షలు, కొత్త శోధనలు, కొత్త ఇబ్బందులు ఎదురవుతాయి. ఈ సంవత్సరంలో మనం ఏ స్థితిలో ఉన్నా, ఏ ప్రదేశంలో ఉన్నా, ఏ పరిస్థితిలోకి తీసుకురాబడినప్పటికీ మన ప్రభు యొక్క ప్రేమపూర్వక సలహాను అనుసరించడానికి కృపను కోరుకుందాం మరియు పైకి చూద్దాం. లోతు భార్య చేసినట్లుగా వెనక్కి చూడవద్దు. చాలామంది చేస్తున్నట్లుగా లోపలికి చూడవద్దు. దావీదు చేసినట్లుగా చుట్టూ చూడవద్దు. కానీ పైకి చూడండి, దేవుని వైపు చూడండి. ఆయన మీ తండ్రి, మీ స్నేహితుడు, మీ రక్షకుడు. ఆయన మీకు సహాయం చేయగలడు. ఆయన మీకు సహాయం చేస్తాడు. ఆయన ఇలా అంటున్నాడు, నా వైపు చూచి రక్షణ పొందండి, ఎందుకంటే నేనే దేవుడను. మీకు మార్గనిర్దేశం చేయడానికి వెలుగు కోసం పైకి చూడండి మరియు ఆయన మీ మార్గాన్ని నిర్దేశిస్తాడు. మిమ్మల్ని పవిత్రపరచడానికి కృప కోసం పైకి చూడండి మరియు యేసు కృప మీకు సరిపోతుందని కనుగొంటారు. దేవుని చిత్తాన్ని చేయడానికి మరియు సహించడానికి మీకు శక్తినివ్వడానికి బలం కోసం పైకి చూడండి మరియు మీ బలహీనతలో ఆయన బలం పరిపూర్ణం చేయబడుతుంది. మిమ్మల్ని ఉత్సాహపరచడానికి ఓదార్పు కోసం పైకి చూడండి మరియు తల్లి తన బిడ్డను ఓదార్చినట్లుగా ప్రభువు మిమ్మల్ని ఓదార్చుతాడు. మిమ్మల్ని ధైర్యపరచడానికి ధైర్యం కోసం పైకి చూడండి మరియు ప్రభువు బలహీనులకు ధైర్యం ఇస్తాడు మరియు శక్తి లేని వారికి ఆయన బలాన్ని పెంచుతాడు. మిమ్మల్ని కాపాడటానికి ఓర్పు కోసం పైకి చూడండి మరియు మిమ్మల్ని కాపాడే దేవుడు అత్యంత బరువైన భారాన్ని నిశ్శబ్దంగా భరించడానికి మరియు అత్యంత బాధాకరమైన శ్రమను మౌనంగా సహించడానికి మీకు శక్తినిస్తాడు. మీకు సమకూర్చడానికి దైవ సంరక్షణ కోసం పైకి చూడండి మరియు పిండి కుండ ఖాళీ అవ్వదు, నూనె జాడి ఎండిపోదు. కానీ దేవుడు క్రీస్తు యేసునందు తన మహిమగల ఐశ్వర్యం ప్రకారం మీ అవసరాలన్నింటినీ తీరుస్తాడు. విశ్వాసంతో పైకి చూడండి. నమ్మకమైన దేవుని వాక్యంపై నమ్మకం ఉంచండి. ప్రార్థనలో పైకి చూడండి. దేవుడు దయతో వాగ్దానం చేసిన వాటిని అడగండి. నిరీక్షణతో పైకి చూడండి. యేసు నామంలో మీరు అడిగిన దానిని ఆశించండి. ఆరాధనతో పైకి చూడండి మరియు దేవుని సార్వభౌమ అధికారాన్ని, నీతిని, జ్ఞానాన్ని ఆరాధించండి. నిరంతరం పైకి చూడండి. ఏదీ మిమ్మల్ని భయపెట్టనివ్వవద్దు లేదా నిరుత్సాహపరచనివ్వవద్దు. బదులుగా ఇలా చెప్పండి, ఆయన మనకు కనికరం చూపే వరకు మన కళ్ళు మన ప్రభువైన దేవుని వైపే ఉన్నాయి. పైకి చూడండి, ఎందుకంటే అదే మిమ్మల్ని కాపాడుతుంది.